తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. అరెస్టు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ముద్రగడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అరెస్టు చేస్తే పురుగుల మందు తాగుతానంటూ హెచ్చరించారు. అంతకుముందు ముద్రగడ అనుచరులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కిర్లంపూడి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ముద్రగడ నివాసం వద్ద ఎలాంటి పరిస్థితి కొనసాగుతోంది? అలాగే ఉంది. ప్రస్తుతం పోలీసు అధికారులు ముఖ్యంగా ఇప్పుడు మీడియా మొత్తాన్ని బయటికి పంపించి వేశారు. ఆయన ఇంటి నుంచి తమ చర్యలకు మీడియా ఇబ్బందిగా ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయి బలవంతంగా పంపించేశారు. ఈ క్రమంలో మీడియా కూడా నినాదాలు చేశారు పోలీసులు వ్యతిరేకంగా. లోపల మాత్రం ఏలూరు రేంజ్ డిఐజీ రామకృష్ణ కూడా వచ్చారు. ఎస్పీ రవిప్రకాష్, జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం సమాలోచన చేస్తున్నారు. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కిటికీ వద్దకు వచ్చి పురుగుల మందు డబ్బా తీసుకుని తాను పురుగుల మందు తాగేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. ఆయన అభిమానులు, కాపు సంఘం నాయకులు కూడా తీవ్రంగా నినాదాలు చేశారు. పోలీసులతో వాగ్వాదం దిగారు. ప్రస్తుతం మాత్రం అదే పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఇంటి ఆవరణలో మోహరించి ఉన్నారు. పోలీసు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆయన ఎలాగైనా అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి బయటికి అనేది పోలీసుల వ్యూహం. అయితే లోపల ఆయన గడియ పెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించిన దగ్గరే కుటుంబ సభ్యులు సతీమణి పద్మావతితో కలిసి కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం మాత్రం యథావిధ పరిస్థితి కొనసాగుతుంది. చేత సాయికృష్ణ, మరి పోలీసుల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే ముఖ్యంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అనేది ఆయనకి సమాచారం ఇచ్చారు. ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అన్న విషయాలు తనకు చెప్పాలి. ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ ఈ రెండు నివేదిక కాపీలు తనకు చూపించాలి. అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఈ రెండు కాపీలు ఆయనకి చూపించలేదు. అమలాపురం పోలీస్ స్టేషన్ లో కూర్చుని బైఠాయించి నిరసన తెలిపిన వ్యవహారంపై అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పడంతో ఆయన మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడే మేము అరెస్ట్ చేయాలనే పోలీస్ స్టేషన్ కు వస్తే దానిపై మరో కేసు పెట్టడం ఏంటి అనేది నిలదీశారు. ఇప్పటికే తనపై 69 కేసులు నమోదు చేశారు. ఆ ప్రకారం, ఆ సెక్షన్ల ప్రకారం అది అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఆయన మరోసారి డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పుడు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపైనే ప్రధానంగా అధికార యంత్రాంగం చర్చలో తనమునకలైంది. సీత, ధన్యవాదాలు సాయికృష్ణ. ఎందుకంటే